రేపు నామినేషన్ పెట్టుకుని గియాలొచ్చి క్యాండిడేట్ ని మార్చమంటున్నావంట. ఏందయ్యా నీ జబర్దస్తి? ఆయన సీటు ఆయన చేతిలో పెట్టే వరకు నోరిప్పి మాట్లాడరండి. గట్లయితే ఏనే కూర్చోమను, మేమే పార్టీ ఆఫీస్ మార్చుకుంటాం. అవతల 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని మార్చేసి సీటు ఈయనకివ్వాలా? ఈయనేమన్నా లాల్ బహదూర్ శాస్త్రా? కావాలంటే వెళ్ళి మండలానికి పోటీ చేసుకోమను. ఒరే నర్సిగా, ముందు చేతులు వణక్కుండా సూట్ కేసులు తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టరా. అరే ఏందయ్యా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ వ్యాపారమా? ఒక్కొక్క సూట్ కేసులో 500 నోట్ల కట్లు 15,000 ఉన్నాయి. ఎక్కాలొస్తే లెక్కెట్టుకోండి. సీటు మార్చి నైట్ గోవా ఫ్లైట్ ఎక్కేశారనుకో, లోకనాథం వచ్చి దరఖాస్తు పెట్టే లోపు నామినేషన్ గడువు ముగిసిపోద్ది. మీరు రాజకీయాలు వదిలేసి ఎంచక్క 4 లపాకీలతో ఫిలిం నగర్లో తెలుసుకోవచ్చు. ఎటు తిరిగి మీ సెక్రటరీ గడువు ముగిసిపోతుందిగా. కానీ ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడదయ్యా? మరదే 25 ఏళ్లు రాజకీయం చేసినోడి దగ్గర ఆ మాత్రం ఆకులుండవేంటి? లేకపోతే ఆ బాచిరెడ్డి దగ్గర ఫ్లూట్ వాయించి తీసుకొచ్చారనుకున్నారా? అంతా బ్లాకేనా? ఆయన రంగు చూస్తే తెలియడం లేదా? అయినా సింగిల్ సీటుకి ఇన్ని నోట్లు ఎవరూ రాల్చలేదయ్యా. రికార్డులు బ్రేక్ చేసినావు. డబ్బులు పారేస్తే గాడిద